సరే ఇంకా వదిలేసింది అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు వాడికి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చైన్ కూడా పెట్టలేకపోయారు కదా. నా వల్ల కాదండి అమ్మ అడిగి సాంపై నన్ను అడిగితే ఎవరు అనుకుంటారు అసలు. చైన్ ఏం పెట్టలేదు అత్తమ్మా. ఎప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే ఒకసారి చైన్ బ్రేస్లెట్ పెట్టాము అత్తమ్మా. ఇంకా తర్వాత అయితే ఐడియా లేదు అత్తమ్మా, మరి ఇంకా ఏదనేది ఐడియా లేదు. అంటే పెళ్ళి అప్పుడు అత్తమ్మా నాకేం పెట్టారు పెళ్ళప్పుడు? ఏమన్నా పెట్టారా అసలు? ఇప్పుడు మేము మా పిల్ల అనుకొని నీకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా అమ్మాయి మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మాయి అని. వాడికి ఏమి ఇచ్చారు? వాడికి ఒక వాల్యూ ఉండాలి కదా. అదే అత్తమ్మ, దాని తర్వాత అయితే ఏమైతే అడగలేదు అత్తమ్మ. చైన్ బ్రేస్లెట్ అయితే ఎవరు తాంపని అడిగితే మా వాళ్ళు కాదండి మమ్మీ. అంటే మీ ఇంటికి వచ్చాక ఎవరు అసలు? అత్తమ్మ మా అమ్మ. ఇప్పుడు నేను అమ్మబేటని ఎలా చూసుకుంటా? నా బిడ్డలాగా చూసుకుంటా ఇప్పటికి కూడా. ఏంటి నేను అడగలే అత్తమ్మ. ఐడియా ఉన్నంత వరకు అయితే మమ్మీ వాళ్ళైతే పెద్దనాన్న వాళ్ళు కూడా దీని గురించి అడిగినట్టయితే లేదత్తమ్మా. చైన్ అడిగినా పెట్టము అని అయితే ఇప్పుడు నా ముందే అడిగారులే గాని అమ్మ చెప్తే విన్నానే మా వాళ్ళు కాదని. ఎవరు అసలు వాడు? అట్లా ఏమైతే జరగలేదు అత్తమ్మా, నాకు తెలుసు కదా. చైన్ అయితే అప్పుడు ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ ముందా లేకపోతే ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ కి పెట్టారు. పెళ్లికి అడిగితే ఏమన్నారు? అమ్మని అడుగు. సాంపేదాన్ని అడిగితే మా వాళ్ళ కాదని. ఏది చైన్ అత్తమ్మా? ఏదో అడిగితే మా వాళ్ళ కాదని. చైన్ రింగ్ ఏమైనా అడిగారా అత్తమ్మా? రింగ్ ఏంటి చండాలంగా? అంటే డైమండ్ రింగ్ అట్లా అత్తమ్మా. అంటే నాకు తెలియదని అడుగుతున్నా అత్తమ్మ. నాకైతే నిజంగా ఐడియా లేదు దీని గురించి. ఉంటే నేను అంటే వాడిని కూడా మీరు కూడా ఒక మనుషులాగా ఒక వాల్యూ ఇస్తే వాడు కూడా మా మామగారి ఇల్లు మా అత్తగారి ఇల్లు అన్ని వచ్చి చక్కగా ఉండడానికి వాడికి ఇష్టం కలిగేది. కానీ వాడు ఎప్పుడు బయట పడలేదు. కానీ ఒక్క గుర్తుకు పెట్టుకోవాలి, గుర్తించాలి కదా. మా ఇంటికి వస్తున్నాక మా బిడ్డని గుర్తించాలి. అది గుర్తించలా. లేదత్తమ్మా, ఇప్పుడు మమ్మీ కూడా అంటుంటది రాజు. నేను చెప్పా, ఇప్పుడు తను డబ్బులు లేవు, వ్యాపారం పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. నీకు నేను చెప్పా, ఒక 2 కోట్లు మా తీసుకొచ్చి అదే ఏం వ్యాపారం పెడదాం పద అని చెప్పి నిన్ను అనమన్నా. నువ్వు ఆ పని చేసావా? దాని తర్వాత నాకు అసలు ఆ సిచ్యువేషనే రాలేదత్తమ్మా. ఫోన్స్ దాని గురించే మనం వాష్రూమ్ లో వినడము, దాని తర్వాత ఆ టెన్షన్ లోనే ఉన్నాం కదత్తమ్మా అసలు. అవును, ఇంకా వాడు అంటే ఇంక డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నప్పుడు అన్న నేను చెప్పాను ఏమి కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు అని ఇట్లా చెప్పాను అత్తమ్మ అన్నావు. గాని ఇప్పుడు నీ పేరున ఎన్నో ఉండి అంటారు. వాడి చేతికి ఇచ్చి ఇది చేద్దామని అంటే వాడికి ఒక తృప్తి ఉంటది. అసలు మీరు గుర్తించింది ఎక్కడ? డాడీ గుర్తించింది ఎక్కడ? ఎప్పుడు దాని గురించి తర్వాత అంత సీరియస్ డిస్కషన్ రాలేదత్తమ్మ. ఎప్పుడో స్టార్టింగ్ లో మరి వస్తే రావచ్చు అత్తమ్మ, అంతేగాని మీరు దాని గురించి చెప్పిన తర్వాత మేము అడిగేదాకేంటి? డాడీకి అసలు పెళ్ళప్పుడు ఏం చేశారు డాడీని ఆలోచించుకోమని, ఏం చేశారా ఆలోచించుకోమని. పిల్లాడికంటే ఒక వాల్యూ ఇచ్చారా? కనీసం గొడుగు పట్టడానికి కూడా రాలేదు. వర్షంలో తడుస్తా నుంచున్నాడు. ఎంత ఘనంగా తీసుకెళ్ళాలి ఇంటికి, లేదంటే అక్కడికి వచ్చినప్పుడు గాని ఇవన్నీ ఉండుంటాయి వాడికి మైండ్ లో. నాకు బాధల్ని వాడికి అక్కడే మైండ్. అందుకని అప్పుడు ఉండమంటే వాడు ఉండలేకపోయాడేమో అనుకుంటా ఉంటాను. లేదత్తమ్మా, నాకు చెప్పాడు అలా అని కాదత్తమ్మా.
నేను ముందే ఆయన అడుగుతూనే ఉన్నత్తమ్మా. అంటే నార్మల్గా నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు అని అంటే ఇబ్బంది ఏం లేదు, కాకపోతే అర్థం చేసుకోవాలి కానీ చెబుతాడా? మా అమ్మాయి పేరు ఎంత ఉంది అంత ఉందని చెప్తున్నారు కానీ కనీసం ఇంత ఇచ్చి ఏదన్నా వ్యాపారం చేసుకో. మామయ్య గారికి అక్కడ డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఏంటి తక్కువ రేట్లకైనా బిడ్డల ముందు ఒక వాళ్ళకి డబ్బులు చేతికి ఇచ్చి బిజినెస్ చేయించాలని తక్కువ రేట్కైనా అమ్మేశారు ఇప్పుడు కొన్ని స్థలాలు. అత్తమ్మ మీరు అప్పుడు ఒకసారి అన్నారు అత్తమ్మ దీని గురించి, ఒకసారి ఇట్లా ఇట్లా ఆయనతోనన్నా ఆయన తృప్తిగా ఫీల్ అవుతాడు అని అన్నారు కదా అత్తమ్మ. ఇప్పుడు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా అత్తమ్మ, ఇది స్టార్టింగ్ లో చేయనదైతే నాకు నిజంగా ఐడియా లేదు. చెప్పింది అమ్మ చెప్పింది. నా ముందే సాంపేదని అడిగాడే, 4 అడిగితే వల్ల కాదండి. అంటే అసలు వాడికి వాల్యూ అంటే ఎక్కడ ఇచ్చారు? అయితే ఇది అసలు ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తుంటే నా ఇంటి బిడ్డ నా బిడ్డ అనుకొని నీకు ఖర్చు పెట్టుకున్నాం. ఎందుకు? మేము అప్పులు చేసుకొని వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని కూడా మా బిడ్డ అని చెప్పి నీకు అట్లా చేసుకున్నాం. అంటే పెళ్లి ఖర్చులు తీసి మామూలుగా 2 కోట్లు అయింది. ఆ రిసెప్షన్ సంగతి పక్కన పడేసి నీ వారు నీకు నేను చెప్పా, నువ్వు నమ్మ, నువ్వు తెచ్చుకునేది మనకు ముఖ్యం కాదు. నువ్వు 20 తెచ్చుకుంటే అందులో 2-3 తీసేసుకో. డైమండ్ సెట్ కొనుక్కో. రేపు నీతో పాటు ఇంకో అమ్మాయి ఇంటికి వస్తుంది, నువ్వు చక్కగా డైమండ్ సెట్ ఒకటి కొనుక్కో. ఆ డబ్బులు వచ్చి మనకేం చేయవు. ఇప్పుడు నీ పేరున ఎన్నుండే మాకైతే తెలియదు. ఆ డబ్బులు వచ్చి మాకు ఇక్కడేం అరగబెట్టేదే ఉండదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఒక ఇది మనకు కనబడాలి అంటే ఇట్లా చెయ్యమ్మని నీకు చెప్పానా? చెప్పారత్తమ్మ. మీరు కూడా వెంటనే కాకుండా మొన్ననే అయింది కదా పెళ్లి, కొంచెం టైం తీసుకో, ఇప్పుడే కాదు అని అన్నారు కదా అత్తమ్మ. డైమండ్ సెట్ కొనుక్కున్నాను. అది కుదరదు. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఎంతసేపు ఎక్కడో ఉండే అల్లుళ్ళకి కొంతనేసి చెప్పారు గాని మా అల్లుడికి అట్టు పెట్టారు, మీరు పెట్టరా, మా అమ్మాయికి ఇలా పెట్టారు, మీరు పెట్టరా అని చెప్పి అన్నారు. కానీ ఒక ఇంటిలో వచ్చి ఉండే కోడళ్ళని గురించి నేను చెప్తే అసలు డాడీ పట్టించుకున్నాడా? ఏదత్తమ్మా? దేని గురించి అత్తమ్మా? అసలు మామూలుగా చెప్పారంట. ఇప్పుడు 2వ అబ్బాయికి వచ్చే అమ్మాయి బాగా ఉండమ్మాయి, మా ఆడపడుచు కట్నం పిల్లకి 50 లక్షలు ప్రాపర్టీ ఇస్తుంది, ఇవన్నీ చెప్తే కూడా అవి పరిగణలోకి తీసుకోవాలా? అంటే ఇద్దరు ఇంటి కోడళ్ళు ఇంటికి వచ్చే చోట దాని గురించి పరిగణలోకి తీసుకోరు గాని ఇద్దరు వేరు అల్లుళ్ళు పరిగణలోకి తీసుకోవాలా? కాదు, ఎప్పుడు చెప్పారు అత్తమ్మ ఇదంతా? ఇద్దరు ఇదంతా అప్పటి నుండి జరుగుతూనే ఉంది. మీరైతే స్టార్టింగ్ లో అప్పుడు ఒకసారి మాకు చెప్పారు కదా అత్తమ్మ, అది డైమండ్ నెక్లెస్ తీసుకోమని చెప్పి. దాని తర్వాత నేను ఒక 2-3 డేస్ ఆగి మెల్లగా డాడీకి చెప్పాను అత్తమ్మ. చెప్తే అన్నాడు డాడీ కొంచెం మొన్ననే కదా, కొంచెం ఒక 1 మంత్ ఒక 1-2 మంత్స్ ఆగి నాకు అసలు ఇది కాదు, టైం ఏం వాల్యూ ఇచ్చారు నాకు అది కావాలి అసలు ముందు. డాడీ మమ్మీ వాళ్ళు ఏ వాల్యూ అంటే ఇచ్చారు, వాడికి ఒక కారు కొనమని చెప్పారు అంటే సంపాదన అది లేదు. ఒక్కటత్తమ్మ అన్ని మెల్లమెల్లగా అవుతుంటాయి అత్తమ్మ. కాకపోతే మనం మొన్ననే కదా అత్తమ్మ ఇవన్నీ అనుకున్న తర్వాత ఆయన కూడా ఎక్కడ చెప్పానంటారు. ఇప్పుడు నీకు 10 ఇస్తున్నారమ్మా, 10 ఇస్తుంటే నువ్వు ఆ 10 తెచ్చుకోవద్దు అని ఇట్లాగా 2-3 అవి నీ వరకు నువ్వు ఇట్లా చేసుకోమని నేను నీకు చెప్పా. ఎందుకంటే మనం ఒక ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేప్పుడు నువ్వు ఘనంగా రావాలి. రేపు 2వ అబ్బాయి ముందు, ఆ 2వ కోడల ముందు నా బిడ్డ ఇది తక్కువ అవ్వకూడదు, నువ్వు తక్కువ అవ్వకూడదు అని ఎన్నో చెప్పా. సరే మేఘన్ ఇవన్నీ తీసేసి మీ మధ్య మీ డాడీని ఆలోచించుకున్నాను. వాడికంటూ ఒక వాల్యూ అంటూ ఇవ్వలేదు, నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. అంటే మరి ఏ ఉద్దేశంగా అట్లా చేశారో అసలు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే చెబుతున్నాను, రేపు ఆషాఢానికి ముందు ఇప్పుడు కొనరు ఎటు కార్లు, ఆషాఢంలో కొనరు. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఏదైనా ఇన్నోవా అయినా తీసుకొని రేపు బన్నైని తీసుకెళ్ళినప్పుడు మీ డాడీ ఇచ్చి అట్లాగా వాడిని కొంచెం అన్నా ఆకట్టుకోవడం నేర్చుకోమని.
అంటే ఇవి ఇస్తేనే ఆకట్టుకుంటాడా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను, కానీ కొంచెం వాడిని మంచి చేసుకోవడం, మంచిగా చేసుకోవడం ఇవన్నా చేయమని డాడీ. ఎప్పుడన్నా కనీసం మామగారి ఇల్లు అత్తగారి ఇల్లు అని రావాలి కదా వాడు కూడా. వాడికి ఉండాలి కదా మైండ్ లో కొంచెం అన్నా నా మామగారు నా అత్తగారు అని కలగాలి కదా, నా సొంత మనుషులు అనేది కలగాలి కదా. మీరు వేరుగా చూస్తే వేరుగానే ఉంటారు. నిజంగా నేను ఇప్పుడే మనం నమ్ముకునే దేవుడి మీద అయితే ఒట్టేసి చెప్తున్నా, నేనైతే ఎక్కడ తక్కువ చూడలేదు అత్తమ్మ. అంటే చూడలేదంటే మా ఉద్దేశంలో అంటే వాడికి వాల్యూ ఎక్కడిచ్చారు, మమ్మీ అయినా డాడీ ఎక్కడ పట్టుకున్నారు, మమ్మీ డాడీ అయినా ఎక్కడ పట్టుకున్నారు. అలా కాదత్తమ్మ, మమ్మీ అయినా డాడీ అయినా వచ్చినప్పుడు తింటున్నా, రాజు మాట్లాడుతున్నా, ఎక్కడన్నా ఉన్నా కూడా నా కొడుకులాగానే అనిపిస్తుంది అని మమ్మీ ఫీల్ అయింది తప్ప తప్పుగా అయితే ఒకవేళ తెలియకుండా ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అత్తమ్మ, గొడవ అట్లాంటివి ఏమన్నా తెలియక చేశారు కానీ కావాలని అయితే జరిగినాయి కాదత్తమ్మ. మీరు ఒకవేళ ఆ విషయంలో ఫీల్ అయితే నేను నిజంగా సారీ చెప్తున్నాను అత్తమ్మ. అవి ఇంకొకసారి రిపీట్ కూడా అవ్వవు. కాదు ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆషాఢం 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, శ్రావణ మాసం వచ్చాక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, డాడీ ఒక కారు కొని అక్కడ ఇంటి దగ్గర పెట్టి రేపు అన్నయ్యని తీసుకొని వెళ్తారు కదా, అప్పుడన్నా వాడికి అట్లాగానే ఇచ్చి కొంచెం వాడికి వాల్యూ ఇచ్చి వాడిని కొంచెం అన్నా మా పిల్లోడు అన్నట్టు మేము నీకున్నామమ్మా అన్నట్టు కొంచెం ఆ భరోసా అన్న కల్పించండి. మేము కూడా మీ మనుషులు మేము అన్న భరోసా అన్న కల్పించాం. డాడీ అయితే అంటే కలిగిస్తారు అత్తమ్మ, కొంచెం లేట్ అటు ఇటు అయినా కానీ డాడీ అయితే అసలు అట్లా ఫీల్ అవ్వలేదు అత్తమ్మ. నా ఎప్పుడైనా ఇంకా చెప్పాలంటే అక్క వాళ్ళ హస్బెండ్ కంటే కూడా రాజీవ్ని ఇంకా ఎక్కువ ఇష్టంతో తీసుకున్నాడు అత్తమ్మ అన్నీ కూడా. అందుకే ఒకవేళ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనైనా డాడీకి ఉన్న దాంట్లో అయితే అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిన దాంట్లో అయితే ఇప్పుడంటే నాన్న, ఇప్పుడు కార్ ఎందుకు చెప్తున్నానంటే అది లోన్ మీద కట్టుకోవచ్చు, నెలకి ఇంత అనేది కట్టుకోవచ్చు. అయితే ఇది అసలు అట్లీస్ట్ మీరు చెప్పిన మాట నేను ఇంకా మమ్మీ వాళ్ళ వరకు కూడా రీచ్ చేయలేదు అత్తమ్మ. ఏంటంటే ఇది అప్పుడు బిజినెస్ లో సాంప్రదాయనైతే చాలా సార్లు కారు కొనండి కారు కొనండి అని అని డాడీ చాలా సార్లు అయితే చెప్పాడు. ఇదైతే ఏ టైంలో అత్తమ్మ? పెళ్లి తర్వాత? పెళ్లి అయ్యాక, పెళ్లికి ముందు అయితే చెప్పాడంట. పెళ్లికి ముందు అయితే చెప్పలేదు అనుకుంటామ్మా. అయితే పెళ్లి తర్వాత అయితే మీరు అప్పుడు నాతో అన్న ఈయనకి కొంచెం కారు కావాలి ఎటు వెళ్ళడానికి అని మొన్న కదా నాన్న, అది మొన్న కదా జరిగింది. అప్పుడు జరిగింది. అది డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు కారు ఇప్పిందని నాకు తెలిసింది కూడా అప్పుడే జరిగింది. పెదనాన్న ఉండి అడిగాడు సాంప్రదాయ. ఇప్పుడు నన్ను అసలు అది కాదు నేను అనేది ఏంటంటే, వాడికి కూడా కొంచెం మేము నీ మనుషులు అయ్యా, నువ్వు మా బిడ్డవన్నా ఆకట్టుకోవడం, ఆ భరోసా కల్పించమని డాడీ అట్లన్నా. రేపు దానికి కూడా ఆస్తులు అమ్మేయాల్సిన పనే ఉండదు. నెలకి లోన్ ఎంత అని కట్టుకుంటారంట. అలా కట్టుకొని ఒక ఇన్నోవా కార్ రేపు వచ్చినప్పుడు అట్లాగా అన్ని కొంచెం అన్నా ఆకట్టుకునే విధంగా చేయమని డాడీ. ఊరికి తీసుకెళ్లి అన్నం పెట్టి నిన్ను పంపించడం కాదు, బట్టలు పెట్టి. ఇదైతే చెప్పు డాడీకి. ఒకసారి అయితే నేను చెప్తాను అత్తమ్మ. ఇంకొకటి అదైతే చెప్తున్నాను. దీని గురించి మీరు ఏమనుకున్నా నాకు బాగా, ఎందుకంటే రేపు నేను జరగబోయే దాని గురించి నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అన్నమాట. వాడిని కూడా ఒక వాల్యూ ఇవ్వండి, వాడిని గుర్తించండి. మా బిడ్డ మా అల్లుడైనప్పటికీ మాకు బిడ్డ అని చెప్పి అదొక్కటి చేసుకుంటే మేము అమ్మకు బిడ్డకి కారు ఇద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు వద్దన్నారు కారు. మాకు చాలా కార్లు ఉన్నాయి, మాకు వద్దు ఈ కార్లే. అట్లాగా అసలు పెళ్లికి ఏదన్నా పెట్టమని అడిగితేనే మా వాళ్ళు కాదన్నమ్మ. నాకు తెలుసు అన్నమాట. అంటే మా ఇక్కడే ఉండి మాట్లాడాడు స్పీకర్ పెట్టి. డైమండ్ సెట్ అడిగితే మేము చెప్పాము చెప్పాల్సింది. అసలు మాకు మేము వడ్డీకి తీసుకొని డబ్బులు
అత్తమ్మ. అంటే ఇప్పుడు మనకి ఎంత కార్యక్రమం జరిగించాం. ఇప్పుడు బన్నయ్య కోసం తక్కువ రేట్ అయినా సరే ఇచ్చి పడేసి ముందు డబ్బులు తెచ్చి వాడికి అప్పు చెప్తామన్నమాట. ఎందుకంటే బిడ్డ బాగుండాలి ముందు, మనకి అది ముఖ్యం. అదే అత్తమ్మ, మనకి మామూలుగా చూసుకుంటే అయినా ఎక్కువ సార్లు ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ దొరకదు కదా. మనం పెళ్ళైన తర్వాత వైజాగ్ వెళ్ళడం, వచ్చిన తర్వాత మనం కూడా ఈ ఫోన్స్ గురించి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఇప్పుడు మేము కారు కొనుక్కోవాలంటే కొనుక్కోగలమమ్మా, కానీ నీ వైపు నుంచి కూడా వాడిపోక అంటే ఇది రావాలి కదా, పాజిటివ్ మైండ్ రావాలి కదా. అట్లా ఉండాలి కదా. నేను కోరుకుంటున్నది ఇప్పుడు మీరు ఇస్తేనే కారు మాకుంటదని కాదు. లేదంటే మామయ్య కొని పెడతాడు. మామయ్య కొని పెడితే వాల్యూ ఏమొస్తుంది డాడీకి? అది నేను అందుకోసం ఇలాంటి ఇప్పటికిప్పుడు కొని పెట్టుకోవాలి మామయ్య. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఇంట్లో, పొలాలు అమ్మిన డబ్బులు ఉన్నాయి, కొని పెట్టుకోవాలి. కానీ మీకు ఐదు రాదు కదమ్మా. నేను ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా. నేనే నీకు చెప్తాను, నువ్వు అది ఎట్లాగా ఆచరణలో పెట్టుకుంటావో ఇక నీ ఇష్టం. అది నేను పెట్టుకోకపోయినా నేను చేసేదంటూ ఏమీ లేదు. లేదత్తమ్మ, మీరు సరే మీరు చెప్పినా ఇప్పుడు మేము చెప్పినా పెళ్ళైన తర్వాత మేమిద్దరం మంచిగా ఉండాలనే చెప్తారు అత్తమ్మ మీరు. మా అమ్మాయి నేనైతే నీ ఫస్ట్ నుంచి వద్దమ్మా, చిన్నపిల్లోళ్ళు లాగేలా అట్లా ప్రాంతం చేసుకోరు అని నాకు తెలిసిన వరకు నేను అన్ని నీకు చెప్తూనే వచ్చా. కానీ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఇట్లా జరిగింది అత్తమ్మ ఒక్క మాట నాకు చెప్పావా? చెప్పలేదు. ఇప్పటికి అంతా ఇదైపోయారు అత్తమ్మ. నేను ఆయనతో కూడా చెప్పుకుంటూనే వచ్చాను అత్తమ్మ. అత్తమ్మ మీరు అడిగిన రోజే నాకు చెప్పాను కూడా, అత్తమ్మ ఇట్లా అడిగింది మరి అంటే మనం ఏమని చెప్పాలి అంటే, అలా ఎందుకు చెప్తావు, ఇట్లనే చెప్పు మరి, ఎందుకు బాధ పెట్టడం మమ్మీ వాళ్ళని అని అన్నాడు అత్తమ్మ. మరి ఆయన అన్న తర్వాత ఆయన కాదని చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నా అనుకుంటాడు, ఆయనకి ఏమన్నా బ్యాడ్ ఫీలింగ్ అట్లా ఏమన్నా వస్తుందేమో అని చెప్పి నేను కూడా చెప్పలేదు అత్తమ్మ. అప్పటికి నేను ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చాను. మరి 2 రోజులు ఉంటాము ఇట్లా అని చెప్తే, దాని గురించి తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం అనుకుంటూ ఇంకా దాని తర్వాత నీకు చెప్తూనే ఉన్నాను అత్తమ్మ. మెల్ల కిందికి వచ్చి అట్లా ఫోన్స్ మాట్లాడుతుండడము అట్లా చేస్తున్నాడు, బాత్రూమ్కే వెళ్తున్నాడు, లేట్గా స్నానం చేస్తున్నాడు, వచ్చే వరకు పడుకుంటున్నాడు. ఇంకా అవన్నీ అయిపోయింది. అసలు ఇప్పుడు నేను జరగాల్సిన దాని గురించి చెప్తున్నాను మీకు. అదే అత్తమ్మ, అసలు అది అయిపోయింది, అదొక ఇదైపోయింది. అసలు అది వదిలేద్దాం. అదే అత్తమ్మ, మీరు చెప్పింది అర్థమైంది. అంటే కాకపోతే మనం ఏంటంటే ఆయన మా ఇక్కడికి రావడానికి కూడా ఎక్కడ కూడా ఛాన్స్ అంతగా పెద్దగా దొరకలేదు కదా అత్తమ్మ. అంటే పెళ్ళైన కొత్తలో 16 రోజుల పండుగ లేదా దావత్ అట్లా ఇచ్చినప్పుడు వచ్చారు, కానీ సపరేట్గా ఆయన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అసలు ఆకట్టుకుంది ఎక్కడ? నేను అది అడుగుతున్నాను, అది ఎక్కడ ఆకట్టుకున్నాడు? అంటే టైం అనేది ఎక్కువ లేదు కదా అత్తమ్మ. మనకు ఉన్నది 1.5 month అయింది అత్తమ్మ. కారుకి ఎంత కావాలరా? కారుకి ఎంత కావాలి అత్తమ్మ? అదే కారు గురించి కాదత్తమ్మ అన్నది, అన్ని ఆకట్టుకోవడానికైనా ఇక్కడికి ఆయన సపరేట్గా ఎప్పుడు వచ్చింది లేదు కదా అత్తమ్మ. సరే అదే కానీ ఇప్పుడు మాత్రం జరగాల్సింది నేను చెప్పాను. కొంచెం అది ఇది పెట్టుకోని మనసుల్లో ఇప్పుడు అట్లా చేశాడు ఇంకెట్లా చేస్తాడు ఇట్లా మైండ్ సెట్ పెట్టుకుంటే నేనే ఇంకా ఆయనతో వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉండాలనేది కూడా నేను డిసైడ్ అయ్యే వచ్చాను అత్తమ్మ. ఆయనతో పాత టాపిక్స్ అయితే తీయకూడదు. వీలైతే సరే ఆయన కోపడ్డా కూడా కొంచెం నేనే అడ్జస్ట్ అయ్యి ఆయన మాట్లాడకుండా ఫస్ట్ ఇదైతే క్లియర్ చేసుకోవాలనే ఆలోచన ఫస్ట్ నేను దాంట్లోనే ఉన్నట్టు. అలాగే ఉండు. ఇది కూడా వాడికంటూ ఒక వాల్యూ ఇచ్చి ఇది ఒకటి చేయమని డాడీ, తర్వాత ఇక డబ్బులు ఇచ్చి వ్యాపారం ఏదైనా పెట్టించుకోవాలా ఇక వద్దా అన్నది అది నీకు ఒకసారి చెప్పాను. ఇక అది నీ ఇష్టం, మీ డాడీ ఇష్టం. ఇదన్నా చేయమని రేపు ఆషాఢం అయిపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు డాడీ అయినా అన్నీ సెట్ అవుతే ఏదన్నా ఒక పొలం అన్నా తీసేసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదవుతుంది. మెయిన్గా డాడీకి కానీ మమ్మీకి కానీ ఇప్పుడు ఏముందంటే మైండ్లో ఫస్ట్ వాళ్ళిద్దరూ సరిగ్గా ఉండాలి. అది ఉన్నదంటే ఇంకేదైనా చేస్తారు అత్తమ్మ. అది సెట్ అయిందంటే ఏదైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు అడిగినట్టు మెల్లగా టైం తీసుకొని ఏంటి బిజినెస్ లో అంటే సెట్ అవ్వరని అనుకుంటున్నారా? లేదత్తమ్మ, లేదత్తమ్మ, అలా
అలా అలా లేదు. కాకపోతే వాళ్ళకి ఆ టెన్షన్ క్లియర్ అయితే ఫస్ట్ అదే కదా అత్తమ్మ, చాలా పెద్ద టెన్షన్. ఇది ఒక క్లియర్ అయితే వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అయిపోతుంది. సరే అవన్నీ తర్వాత చేసుకుంటారులే కానీ ఇది నేను చెప్పింది ఇప్పుడు ఇదన్నా ఆచరణలో పెట్టమని చెప్తాను. లేదంటే అది కూడా సెట్ అయ్యాక మేము ఇద్దరం సెట్ అయ్యాక చెప్తారా అంటే నేనేం చెప్పలేను, చేయలేను. లేదత్తమ్మ చెప్తాను నేను కూడా, కానీ కానీ నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కొని వాడికి ఇచ్చుకోలేక కాదు, మీరంటూ వాడికంటూ ఒక వాల్యూ ఇచ్చినట్టు ఉండాలి, మీరు కూడా వాడిని ఆకట్టుకున్నట్టు ఉంటదని ఇది నేను చెప్తున్నా. ఇది డాడీ చెప్పి మరి అది ఆచరణలో పెడతావా లేదా అన్నది నీ ఇష్టం, మీ డాడీ ఇష్టం. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇంకా వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. నాకు కూడా కొంచెము అంటే మీరు చెప్పింది అర్థమైనప్పుడు నా బాధ నేను చెప్తున్నాను అంతే. కొంచెం ఈ స్ట్రెస్ అనేది నాకు ఎంత వీలైతే అంత తొందరగా నేను వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మెంటల్ స్ట్రెస్ నేను కూడా అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఆయన ఎట్లా ఉన్నాడో తెలియదు, డైవర్ట్ చేసుకుంటున్నాడో మరి ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఫస్ట్ నుంచి అంటే నువ్వు కూడా నెగిటివ్ గా ఆలోచించబాకు, పాజిటివ్ గా ఉండు. రేపు నేను వెళ్తాను, నా భర్తను నేను ఇచ్చేసుకోగలుగుతాను అన్న ఆలోచనతో ఉండు. కానీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడో లేకపోతే అది మాట్లాడుతుందేమో. ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు, ఫోన్ జోడులు కూడా వెళ్ళట్లే ఎక్కువ. నైట్ అంటే నువ్వు ఉంటావు రేపు వచ్చాగా, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటున్నాడు. ముందు ఇది చూడలేదు కదా, కోపంగా ఉండేవాడు అంత ముందే. ఇప్పుడు అది లేదు కదా, ప్రశాంతంగా ఉంటున్నాడు. మెయిన్ నేను కూడా ఫోన్ చేసినప్పుడు పెద్దగా అయితే ఏం అడగట్లేదు. తిన్నావా, ఏం చేస్తున్నావు, బయటికి వెళ్ళలేదు ఉందా, సరే అంతవరకు. నేనంటే